ఆత్మీయ హిందూ బంధువులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. శంకర్పల్లిలోని వీరాంజనేయ స్వామి ఆలయంలో గణేష్ శరన్నవరాత్రులు పండుగను పురస్కరించుకుని మొదటి రోజున స్వామివారిని మండపంలోకి ఆహ్వానించడం జరిగింది. అనుకోకుండా నాకు ఒక సదావకాశం వచ్చింది. శివుడి ఆజ్ఞ లేనిదే చీమైన కుట్టదంటారు కదా, పరమాత్ముడే నాకు ఈ సదావకాశాన్ని ఇచ్చాడనుకుంటున్నాను. ఎందుకంటే స్వామివారికి ప్రాణప్రతిష్ఠ మరియు షోడశ ఉపచారాలు చేసే భాగ్యం నాకు కల్పించారు. అంతా ఆ పరమాత్ముని దయ. శాస్త్రోక్తంగా విఘ్నాలను తొలగించే ఆ వినాయకుడికి త్రికరణ శుద్ధిగా మనసు నిండా పరమాత్ముని ధ్యానిస్తూ ఆయనకు కైంకర్యాలు చేశాము. సకల ప్రాణులకు శాంతి చేకూర్చాలని, అలాగే నిజ భక్తులందరికీ భగవంతుడు సిద్ధిని బుద్ధిని ప్రసాదించాలని కోరుకున్నాను. వినాయక తత్వాన్ని వేదాలలో పురాణాలలో ఎంతో సూక్ష్మ ప్రజ్ఞతతో వివరించారు. కానీ అసలైన జ్ఞానాన్ని మనం అందుకోకుండా కామ్యకర్మలు చేసుకుంటూ పోతున్నాము. వచ్చే వీడియోలో మా ఇంట్లో మరియు భగవద్గీత అభ్యాస మందిరంలో వినాయకుడి పూజ విశేషాలను మీతో